వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కలశం మీద కొబ్బరికాయకు మొక్క వస్తే శుభమా అశుభమా? చాలామంది వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, అలాగే వినాయక చవితి నుండి మొదలు వినాయకుడికి 9 నవరాత్రులు చేస్తారు. అలా 9 నవరాత్రులు చేసేటప్పుడు కలశం మీద కొబ్బరికాయ అలాగే ఉంటుంది. అలాగే దేవీ నవరాత్రులు, ఇలా ఏ పండగ అయినా సరే మీరు పండగకు శుక్రవారం రోజు ఇలా ప్రతి ఒక్కరూ కలశం పెడుతూ ఉంటారు. అయితే కలశంలో పెట్టిన కొబ్బరికాయ మొలక వస్తే ఏమవుతుంది? ఇంట్లో శుభమా అశుభమా? ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పూజలు అప్పుడు ఖచ్చితంగా కలశం పెడతారు. అది హిందూ సాంప్రదాయం, ఆచారం. కలశంపై కొబ్బరికాయను పెట్టడం అనేది కూడా ఆచారం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ లేకుండా ఏ మతపరమైన ఆచారం పూర్తి కాదు, ఎటువంటి పూజ కూడా పూర్తి కాదు. కొబ్బరికాయ విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. కలశంపై ఉంచిన కొబ్బరికాయ నుండి మొక్క పెరిగితే దాని అర్థం ఏంటో, కొబ్బరికాయపై పెరిగిన మొక్కను శుభమా లేదా అశుభంగా పరిగణించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసు. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మన హిందూ మతంలో ప్రతి చెట్టును ఒక దేవతా వృక్షంగా పూజిస్తారు. అలాగే కొబ్బరి చెట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరి చెట్టును మన హిందూ మతంలో కల్పవృక్షంగా భావిస్తారు. కల్పవృక్షం అని కూడా అంటారు. విశ్వాసాల ప్రకారం విష్ణువు కొబ్బరికాయను భూమికి తీసుకువచ్చాడు. మన హిందూ మతంలో ఎక్కువగా పూజలకి, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ప్రతి ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసే సమయంలో, వ్రతాలు చేసే సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కలశం ఏర్పాటు చేసుకుంటారు. ఆ కలశానికి ఆ రోజు మనం చేసే పూజకి ఆ దేవుణ్ణి ఆ కలశంలోకి ఆహ్వానిస్తారు. అలా కలశం ఏర్పాటు చేసిన సమయంలో కలశంలో ఖచ్చితంగా కొబ్బరికాయను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితుల్లో కలశంలో ఉన్న కొబ్బరికాయ కాస్త మొలక వస్తుంది. ఆ కొబ్బరి చెట్టు మొలుస్తుంది. అలా చెట్టు మొలక రావటం మంచిదా? అసలు పూజల సమయంలో ఇలా మొలక వస్తే ఏం జరుగుతుంది అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే హిందూ మత ప్రకారంలో కొబ్బరి చెట్టునే కల్పవృక్షంగా భావిస్తారు. అటువంటి చెట్టుకు కాసిన కాయ మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పని మొదలుపెట్టినా ముందు సక్సెస్ కావాలని ముందుగా కొబ్బరికాయను కొడతారు. అలా కొబ్బరికాయ కొడితే బాగా ఆ పని పూర్తవుతుంది, సక్సెస్ అవుతుందని నమ్ముతారు. అయితే కలశంలో ఉన్న కొబ్బరికాయకి కొబ్బరి చెట్టు మొలక వస్తే ఏమవుతుంది? అసలు లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై లభిస్తాయా? విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందా అనేది తెలుసుకుందాం. అలా కలశంలో ఉన్న కొబ్బరికాయపై మొక్క పెరిగితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీమాత ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని, మీ ఇంట్లో శుభం కలుగుతుందని నమ్మకం. అలాగే కొబ్బరికాయపై మొక్క పెరిగితే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అటువంటి కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇది చాలామంది నమ్మరు, కానీ నిజమే. కానీ ప్రతి ఒక్కరికి కలశంలో కొబ్బరి చెట్టు మొలుస్తుంది, కొబ్బరికాయకి మొలక వస్తుందని మనం చెప్పలేము. అది చాలా అరుదు, ఎవరికో వస్తుంది. అది 100లో ఒక్కరికి, సంవత్సరంలో ఒక్కరికి ఇలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా అమ్మవారి పూజలో లేదా గణేష్ పండక్కి, గణేష్ నవరాత్రులు చేస్తూ ఉంటారు, లేదా దసరా నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఇలా ఏ పూజ చేసే సమయంలో అయినా ఇలా మొలక వస్తే చాలా శుభ సంకేతకమని, మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మీరు త్వరలోనే లక్ష్మీపుత్రులుగా నిలుస్తారని దీని సంకేతం అని చెబుతున్నారు. మీరు ఆ రోజు కలశ స్థాపన ఎందుకు చేస్తారో, ఏ కోరిక నెరవేరాలని చేస్తారో అది సరిగ్గా నెల తిరగకుండానే మీ కోరిక నెరవేరుతుంది. తొందరలోనే మీ కోరిక ఫలిస్తుందని దీన్ని అర్థం చేసుకోవాలి. కొబ్బరికాయపై మొక్క పెరిగితే అది సంపదను పొందే సంకేతంగా భావిస్తారు. మీ ఇంట్లో కలశంలో పెట్టిన కొబ్బరికాయకు కాస్త మొలక వచ్చి కొబ్బరి చెట్టు కనిపిస్తే, ఇది జరిగితే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయని అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా తొలగిపోతాయి. మీకు సంపద కూడగొట్టుకోవడంలో
మీకు విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మీ కెరీర్కి సంబంధించిన సమస్యలతో కూడా మీరు పోరాడుతారు, విజయం సాధిస్తారు. మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న సమయంలో మీరు మంగళగౌరి వ్రతాలు, అలాగే వరలక్ష్మి వ్రతాలు, ఇలా శుక్రవారం పూజలు ఇలా చేసే సమయంలో మీకు కలశంలో కొబ్బరి చెట్టు లేదా కలశంలో ఉన్న కొబ్బరికాయకు పువ్వు వచ్చిన లోపల చాలా మంచిది. మీ కెరీర్లో ఉన్న ఆర్థిక సమస్యలను సమతుల్యంగా పొందగలుగుతారు. మీరు ప్రారంభించిన ఏ వ్యాపారమైనా కానీ మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా విజయాల బాట నడుస్తుంది. అలాగే మీ కుటుంబంలో సమస్యలు ఉంటే కొబ్బరికాయకు మొక్క పెరిగితే దుర్గాదేవి ఆశీస్సులు ఉండటంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాయి. ఇలా నవరాత్రుల సమయంలో ఇలా వస్తే దుర్గాదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అది ఒక్కటే కాదండి, ఇలా కొబ్బరికాయకి మొలక వచ్చినా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ఇంట్లో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. అలాగే మీ కుటుంబంలో మీ జీవితంలో సంతోషం రావచ్చు. దీనితో పాటు మీ కెరీర్లో కూడా మంచి మార్పులు వస్తాయి. లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది. మీరు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నట్లయితే మీకు దాని నుంచి ఉద్యోగం పొందే అవకాశం వస్తుంది. అలాగే మీరు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్లు వస్తాయి, ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇలా కలశంలో ఉన్న కొబ్బరికాయకు మొలక వచ్చినా పువ్వు వచ్చినా చాలా మంచిదని, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండబోతుందని దీన్ని అర్థం చేసుకోవచ్చు.